హిమాలయాస్ నుంచి మన కోసం తరలి వచ్చిన గురువులు. ఆల్రెడీ ఇక్కడ ఎంతోమంది గురువులు మునులు ధ్యానం చేశారో మనకు తెలుసు. సో మరి వారిని మనం చూడలేదు. ఇప్పుడు మనందరి కోసము కనిపించే గురువులే వచ్చారు. మనందరి కోసం అద్భుతమైన సందేశాన్ని ఇవ్వటానికి మనందరి కోసం వచ్చారు. సదానంద ఆయన 108 ఇయర్స్ కాదు, ఇప్పుడు 109 ఇయర్స్ అనమాట. ఇద్దరి కోసము కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియో ప్లీజ్. హిమాలయాల్లో సంచరించి యోగులు సిద్ధగురువుల దగ్గర ఎంతో విజ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానం మొత్తం కేవలం ఆయనకే కాకుండా జనహితం కోసం వినియోగిస్తున్న సిద్ధగురువు శ్రీ సంత్ సదానందగిరి స్వామివారు. కుండలిని యోగాలో నిపుణుడైన ఆయన సనాతన ధర్మ పరిరక్షణకు నిరంతరం పరిశ్రమిస్తున్న గొప్ప యోగి పుంగవులు. ఈ క్రమంలో ఆధ్యాత్మికంశాలపైనే కాకుండా రామాయణ మహాభారతాలతో పాటు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతలపై వేలాది ఉపన్యాసాలిచ్చారు. రుద్రప్రయాగకు చెందిన ఆయన 109 సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఎంతో ఉత్సాహంగా తన జీవితాన్ని మానవ సేవకు అంకితం చేస్తూ సనాతన ధర్మ ప్రచారమే కాకుండా మానవ హితం కోసం అనేకానేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మనం సంపాదించిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సమాజం కోసం వినియోగించాలన్న తన గురువు సూచనల మేరకు ఆనాటి నుంచి తాను సంపాదించిన జ్ఞానాన్ని అందరికీ పంచుతూ వస్తున్నారు. ధ్యానయోగం, సాష్టాంగాలపై తాను సంపాదించిన జ్ఞానాన్ని పిరమిడ్ మాస్టర్లకు పంచారు. అలాగే ఆంధ్ర, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలలో ఆయా మాస్టర్లు స్వామీజీతో కలిసి 113 సాష్టాంగాలను కూడా పూర్తి చేశారు. ఇలా అనుక్షణం మానవ సేవ చేస్తూ మానవ కళ్యాణం కోసం శ్రమిస్తున్న శ్రీ సంత్ సదానందగిరి స్వామివారు పిఎస్ఎస్ఎం మీడియా ప్రైవేట్ లిమిటెడ్లో అనేక ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. స్వామీజీ సొసైటీకి 2018వ సంవత్సరం నుంచి అనుబంధం కలిగి ఉన్నారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలోని అనేక ప్రాంతాలలో వందలాది కార్యక్రమాలు నిర్వహించారు. జగద్గురువు పత్రిజీ ఆశీస్సులతో స్వామీజీ చేతుల మీదుగా అనేక పిరమిడ్లు కూడా ప్రారంభించడం జరిగింది. తన దైనందిన జీవితంలో క్షణం తీరిక లేకుండా శ్రమిస్తున్న స్వామీజీ పిఎస్ఎస్ఎం కార్యక్రమాలన్నింటికీ లేదు అని చెప్పకుండా హాజరవుతూ తాను సాధించిన జ్ఞానాన్ని అందరికీ పంచుతూ పిఎస్ఎస్ఎంకు కూడా ఇతోధికంగా నిస్వార్థ సేవలు అందిస్తున్నారు. అటు ప్రజలకు ఇటు పిఎస్ఎస్ఎంకు శ్రీ సంత్ సదానందగిరి స్వామీజీ అందిస్తున్న సేవలు అనన్యం, అనన్యసామాన్యం. అలానే మరొక వీడియో కూడా ఉంది, మరొక ఏవి కూడా ఉంది, అది కూడా చూద్దాం. వీడియో ప్లీజ్. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలన్న సత్సంకల్పంతో దేశ విదేశాలు పర్యటించి సనాతన ధర్మ ప్రాభవాన్ని అవగతం చేస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ జగదీష్ బాబా గారు. పడన్ కోహ్లీ బాబాగా కూడా ఆయన్ను పిలుచుకుంటారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శక్తి క్షేత్రాలైన హిమాలయాల్లోని అనేకానేక శక్తి క్షేత్రాలను సందర్శించి ఆ శక్తి క్షేత్రాలందించిన అద్భుతమైన జ్ఞాన సంపదతో లోక కళ్యాణం కోసం నడుం బిగించిన గురుపుంగవుడాయన. అలాగే వాసుకీతాల్, స్వర్గరోహిణి, సతోపంత్, సహస్తతాల్, సప్తర్షుల ఆశ్రమం, చౌకంబలతో పాటు అత్యంత చల్లని ప్రదేశమైన నీతిమన హిమానీపాతాలను సందర్శించి ఎంతో జ్ఞానాన్ని సంపాదించిన గొప్ప గురువాయన. అంతేకాకుండా ఆయా పుణ్యక్షేత్రాలను, పవిత్ర ధామాలను సందర్శించడమే కాకుండా ఆయా మహిమాన్విత క్షేత్రాలలో నిబిడి ఉన్న అపారమైన శక్తిని గ్రహించుకుని ఆ శక్తితో ఆధ్యాత్మిక అంచుల్లోకి వెళ్లి అనంతమైన శక్తి సామర్థ్యాలు సాధించిన గొప్ప సిద్ధగురువాయన. ఆధ్యాత్మికతాంశాలను విశ్వవ్యాప్తం చెయ్యడానికి, సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి శ్రీ జగదీష్ బాబా గారు చేస్తున్న సేవలు అనన్యం, అనన్యసామాన్యం. ఈరోజు అద్భుతమైన ఇద్దరు గురువులు మనందరి ముందుకు వచ్చారు. సో మరి సిద్ధానంద గురువు గారు అలానే జగదీష్ బాబా గారు ఇద్దరు వచ్చారు. మొదటగా జగదీష్ బాబా గారి సందేశం తీసుకుందాము. సనాతన్ ధర్మ की गुरु पंक्ति, सनातन धर्म के समस्त ग्रंथ, शास्त्र, समस्त सिद्ध पुरुष, ऋषि मुनि, सिद्धाश्रम के योगी, समाज में भ्रमण करने वाले समस्त संत जो आज सनातन धर्म का
मार्गदर्शन कर रहे हैं। और बद्री जी महाराज आपको और अपने सद्गुरुदेव सिद्धाश्रम के महायोगी परमहंस स्वामी निखिलेश्वरानंद जी महाराज, आप सबको मेरा रोम रोम से कोटि कोटि प्रणाम। मेरा रोम रोम आपका ऋणी है और आप सब हमारे समाज के ऊपर, एक एक व्यक्ति के ऊपर अपनी कृपा सदा बनाए रखें। यही मैं आपसे समस्त समाज के लिए आशीर्वाद चाहता हूँ। आज के इस शुभ अवसर पर आप सबको मैं बधाई देना चाहता हूँ। निरंतर आप इस क्रिया को बढ़ाते रहें। आज के इस विषय पर मैं जीवन के उन बिंदुओं पर बात करूंगा जो प्रत्येक गृहस्थ के लिए आवश्यक है और प्रत्येक साधक के लिए आवश्यक है। किसी भी मनुष्य का जब जन्म होता है तो एक ही प्रकार से होता है और जन्म लेते ही प्रत्येक मनुष्य के दो प्रकार के संबंध बनते हैं। एक संबंध होता है स्थूल और एक संबंध होता है सूक्ष्म। स्थूल संबंध का माने माता पिता, दादा दादी, नाना नानी, जो सांसारिक रिश्ते हैं वो तुरंत खबर पहुंच जाती है, भाई तुम्हारा नाती हो गया, बेटा हो गया, पोता हो गया। ठीक उसी क्षण सूक्ष्म संबंध भी हमारे बनते हैं और वो संबंध कहाँ कहाँ बनते हैं उस पर भी हमें ध्यान देना चाहिए। जैसे ही हमारा जन्म होता है और मृत्यु लोक की हवा हमारे शरीर से स्पर्श होती है तो उसी वक्त नवग्रह का प्रभाव भी हमारे जीवन पर पड़ जाता है। हम नवग्रह के अंडर में आ जाते हैं। అందరము అన్నిటికంటే ముందు కరతాళ ధ్వనులతో గురువుల్ని ఆహ్వానించుకుందాము. గట్టిగా చప్పట్లతో ఆధ్యాత్మిక సమ్మేళనానికి నాంది పలుకుతూ సరస్వతి ప్రాంగణంలో మన ఎదురుగా ఇద్దరు గురువులకి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, పాండవకోలి నుంచి వచ్చిన గురువుగారు ఏదైతే హిందీలో చెప్తున్నారో దాన్ని తెలుగులో అనువాదించటానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఇంతవరకు స్వామి గారు ఏం చెప్పారు అంటే, ఈ ప్రపంచంలో ఆధ్యాత్మికతని నిలబెట్టేదానికి ఎందరో మహాపురుషులు భూమి మీదకి అవతరిస్తూ ఉంటారు. ఆ పరంపర అలా నిత్యం సాగుతూ ఉంటుంది. ఇది వేదభూమి, కర్మభూమి, జ్ఞానభూమి, గురు శిష్య సంబంధం కలిగిన భూమి అని చెప్తూ, అట్లా వచ్చినటువంటి జ్ఞానులలో ఈ యుగంలో యుగకర్తగా నిలిచిపోయిన వారు శ్రీమాన్ పత్రిజీ గారు అని ఆయన అంటున్నారు. ఇంతకుముందు మీకు అర్థం కాలేదు కాబట్టి చప్పట్లు కొట్టలేదు, ఇప్పుడు కొడుతున్నారు. అదేమో అంటారు, 1000 అప్పట్లు తింటే ఎంత బలమో 10 సార్లు తప్పట్లు కొడితే అంత బలం అంట. ఆ తర్వాత స్వామి గారు ఏం చెప్తున్నారు అంటే, మనిషికి 2 రకాల సంబంధాలు ఉంటాయి. ఒకటి భౌతికము, రెండవది సూక్ష్మము అన్నారు. భౌతికమైనదైతే ఎప్పుడూ సంసారము, భార్య బిడ్డలు, తల్లి తండ్రి కొడుకులు మనవళ్ళు, ఈ లింకు. ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక గురువులతో దైవంతో అనుసంధానమై ఉంటుంది అని ఇంతవరకు చెప్పారు. ఇప్పుడు భవిష్యత్తులో చెప్పేది ఆ మాతగారు ట్రాన్స్లేట్ చేస్తారు.
కాకపోతే హిందీ అర్థం కాని వాళ్ళకు మేము మాట్లాడే హిందీ శుద్ధ హిందీగా ఉంటుంది. అది మా గురు కటాక్షం ఎట్లో నేనైతే తెలుగులో మాట్లాడగలుగుతున్నాను. ఊర్లంతా తిరుగుతుంటాం కాబట్టి. ఈ మహానుభావుడు అక్కడే ఉన్నవాడు, మొదటిసారి ఇటు పక్కకు వచ్చాడు. ఆయనకు ఆ భాష రాకపోవడంతో ఈ కొద్దిపాటి సమస్య కాదు, ఆ తల్లి అద్భుతంగా ట్రాన్స్లేట్ చేసి చెప్తుంది. ఇంకా వినుకోండి. अब जब हमारे शरीर पर नवग्रह का प्रभाव पड़ता है, दूसरा प्रभाव पड़ता है हमारा जन्म जिस परिवार में हुआ है उस परिवार के पितृ भी तुरंत हमसे जुड़ जाते हैं। तीसरा संबंध बनता है जिस कुल में हमारा जन्म हुआ उस कुल का देवता भी हमसे जुड़ जाता है। ఏ సంసారంలో అయితే, ఏ కుటుంబంలో అయితే మనం జన్మ తీసుకుంటామో ఆ కుటుంబానికి సంబంధించిన కొన్ని ఆచారాలు, నిబంధనలు, ఆ సంసారానికి, ఆ కుటుంబానికి సంబంధించిన దేవతలు అవన్నీ కూడా మనకి కనెక్ట్ అయిపోతాయి. जिस प्रकार हम स्थूल संबंधों को बनाए रखने के लिए माता पिता की आज्ञा का पालन करते हैं और अपने बड़ों का सम्मान करते हैं, इसी प्रकार हमें अपने सूक्ष्म संबंधों को बनाए रखने के लिए भी कुछ करना पड़ता है। ఈ స్థూల శరీరం ఏదైతే ఉందో భౌతిక శరీర ధర్మాన్ని పాలించటం కోసం తల్లిదండ్రుల మాట ఎలా వింటూ మనము ముందుకు వెళ్తూ ఉంటామో అలానే సూక్ష్మ శరీర సంబంధాన్ని కూడా తెలుసుకోవడానికి మనం కొన్ని చేయవలసి ఉంటుంది. इसी प्रकार हमें अपने सूक्ष्म संबंधों को भी बनाए रखने का प्रयास करना चाहिए। सर्वप्रथम जो हमारा जन्मदिन होता है वो बहुत विशेष होता है। हमारा सौभाग्य होता है कि उस दिन हम इस मृत्युलोक में हमारा पदार्पण हुआ। जिस मृत्युलोक में आने के लिए देवी देवता भी तरसते हैं। जो जन्मदिन है वो महत्वपूर्ण होता है। उस दिन हम इस मृत्युलोक में हिंदी में क्यों बोल रहे हो? तेलुगु में बोलनी है। క్షమా అందుకే మధ్య మధ్యలో నన్ను పిలుచుకోండి తెలుగు రాష్ట్రాలకి. ఎప్పుడైతే జన్మ తీసుకుంటామో ఆ జన్మ తీసుకున్న రోజు అనేది ఎంతో ఇంపార్టెంట్. ఆ జన్మ తీసుకున్న రోజు మనము ఈ మృత్యులోకానికి కనెక్ట్ అవుతాము. ఇక్కడికి రావడానికి దేవాది దేవతలు కూడా ఎంతో ఆలోచిస్తారు, రావడానికి ఇష్టపడతారు. जन्मदिन पर नवग्रहों की पूजा वर्षफल अनुसार जो ग्रह जिस वर्ष में हमारे ऊपर कुपित है उसके विशेषकर जप करा के और दान अवश्य करना चाहिए। और ये प्रत्येक परिवार में होना चाहिए, बच्चे से लेके बूढ़े तक। జన్మ తీసుకున్నప్పుడు నవగ్రహాల పూజలు చేయించి నవగ్రహ శాంతి ఎలా చేపిస్తారో నవగ్రహాలు శాంతి చేయించి దాన ధర్మాలు చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. उसके बाद हमारे पितृ आते हैं। पितरों के प्रति हम तभी जवाबदेही हो सकते हैं जब हमारे माता पिता में से एक स्वर्गवासी हो जाए। ऐसा होने के बाद हम प्रत्येक अमावस्या को पितरों के नाम से जिस समय वो इस मृत्युलोक में आते हैं उस समय उनके लिए विशेष आसन लगाएं। మాతా పిత అమ్మా నాన్నలలో నుంచి ఎవరైనా స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు అమావాస్య సమయంలో ఒక నియంతో కూడిన ఒక ఆసనము వేయాలి అనేసి చెప్తున్నారు. अब हमें
विशेष ध्यान देना होता है कि पितृ कब हमारे घर पे आते हैं और कब जाते हैं। प्रत्येक अमावस्या से पहले चतुर्दशी आती है और चतुर्दशी का जो चंद्रमा है वो जब अस्त होता है उसकी अंतिम किरण में बैठकर पितृ आते हैं। చతుర్దశి అమావాస్య కంటే ముందు వచ్చే చతుర్దశి అప్పుడు వచ్చిన చంద్రుడి కిరణాల ద్వారా ఆసనము వేసి సాధన చేయాలని చెప్తున్నారు. పితృదేవతలు ఆ మార్గం నుంచి వస్తారు, ఆ మార్గం నుంచి రావడం వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఆ కిరణాలతో కనెక్ట్ అయి ఉండాలి అని చెప్తున్నారు. अमावस्या के दिन जब पितृ आने से पहले आसन लगाना आवश्यक है, इसका मतलब चतुर्दशी को आसन लगाना चाहिए। అమావాస్య కంటే ముందు చతుర్దశి రోజు ఆసనం వేయడం అవసరం అని చెప్తున్నారు. अब आसन किस प्रकार लगाना है? घर के दक्षिण दिशा में किसी भी कमरे में थोड़ी जगह भूमि शुद्ध कर लें, सफ़ेद वस्त्र रख दें, सफ़ेद वस्त्र के ऊपर एक लोटा जल और उस लोटे के अंदर जौ और सफ़ेद तिल डाल दें। ఇంటి ప్రాంగణంలో దక్షిణ ప్రాంతంలో కొంచెము ప్లేస్ వదిలిపెట్టి ఒక తెల్ల వస్త్రాన్ని పెట్టుకొని దాని మీద కలశం, తెల్ల నువ్వులు కలశము వేసి అక్కడవి ఉంచి నెక్స్ట్ చెప్పబోతున్నారు. अमावस्या जब शुरू हो जाए तो फिर वहाँ पर धूप दीप जलाएं, सफ़ेद फूल रखें, सफ़ेद मीठा कुछ प्रसाद रखें और आपके घर में जो भी आप अपने भोजन में इस्तेमाल करते हैं, आटा, दाल, चावल, नमक, तेल, घी, गुड़, फल, सब्जी, ये सब वहाँ पर रख करके और विनती करें आपके जीवन की कोई भी समस्या हो, पारिवारिक हो, सामाजिक हो, आर्थिक हो, कोई बीमारी हो, कोई राजकाज में कोई समस्या है, जो भी आपकी समस्या है आप वहाँ पर मन ही मन अपने पितरों से विनती करें कि आपके लिए भोजन रखा है, इसको आप स्वीकार करें और मेरी इस समस्या को आप निदान करें। ఆ ప్లేస్లో తెల్ల నువ్వులు మన ఇంట్లో వంట కోసం ఏదైతే వాడుకుంటామో అవన్నీ అక్కడ పెట్టి అప్పుడు పితృదేవతల్ని ఆహ్వానించి వాళ్ళని ప్రార్థించాలి. చతుర్దశి నాడే సిద్ధం చేసిన ఆసనం దగ్గరికి పౌర్ణమి అమావాస్య రోజు పితృదేవతలను ఆహ్వానించి మనం ఆ రోజు వండి పెట్టిన ఆహార పదార్థాలన్నీ వాళ్ళకు అక్కడ నివేదించి మనస్సులో పరిపూర్ణంగా మన యొక్క ఆర్థిక కష్టాలు కానీ, ఆరోగ్య కష్టాలు కానీ, సామాజిక కష్టాలు కానీ ఏది మనము ఎదుర్కొంటున్నామో అవన్నీ వాళ్లకు మనస్పూర్వకంగా నివేదన చేసుకోవాలి అని చెప్తున్నారు. अपनी विनती वहाँ पर बोल करके और उठ जाएं। जब अमावस्या समाप्त हो जाए तो उस सामान को, खाद्य सामग्री को किसी ज़रूरतमंद व्यक्ति को दे दें जिसको उसकी ज़रूरत हो। और जो जल का लोटा है उस लोटे को शिवजी में अर्पित कर दें या पीपल के पेड़ में अर्पित कर दें, या पीपल का पेड़ भी आसपास नहीं है तो आपके घर में तुलसी का पौधा होता है उसमें अर्पित कर दें। ఆ భోజనాన్ని ఆ పూజ అయిపోయిన తర్వాత ఆ భోజనాన్ని ఎవరికైతే అవసరమో వాళ్ళకి సమర్పించి ఆ కలశంలో ఆ లోటాలో ఉన్న జలాన్ని తులసి మొక్కలో కానీ లేకపోతే పీపల్ మొక్కలో కానీ
శివలింగానికి కానీ అర్పించవచ్చు అని చెప్తున్నారు. ये प्रक्रिया गृहस्थ के घर में प्रत्येक अमावस्या को होनी ही चाहिए। ऐसा करने से हमारे जीवन में अनावश्यक समस्याएं नहीं आती हैं। ప్రతి ఒక్క కుటుంబ వ్యవస్థలో ఈ అమావాస్య ధర్మాన్ని పాటించినప్పుడు అమావాస్యకి సంబంధించిన ఎలాంటి కష్టాలు రావు అంటున్నారండి. प्रारब्ध बस जो समस्या हमारे जीवन में आती हैं उनको भी हम थोड़ा कम कर सकते हैं और उनको कम करने का एक ही तरीका है कि हम अपने जन्म दिवस पर विशेष पूजा जप और दान प्रतिवर्ष कराएं। 80% समस्याएं सॉल्व हो जाती हैं। ये दोनों प्रक्रियाएं मैंने अपने जीवन में अपनाई हैं और जहाँ जिन लोगों पर मैंने अपनाई हैं मुझे पूर्ण विश्वास है कि उनको फ़ायदा ही हुआ है, उनको जीवन में अच्छा ही हुआ है। ఈ ప్రారబ్ధ కర్మలు అనేవి ఈ చర్యలు చేయడం వలన ఎంతో కరిగిపోతాయి. వీటి వల్ల ఎన్నో లాభాలు అవుతాయి. ఇవి చేయడం వల్ల ఎంతోమందికి లాభం అవ్వడం నేను నా జీవితంలో చూశాను అని చెప్తున్నారు. నేను ప్రతి అమావాస్య ఆచరిస్తాను, తాను చూస్తున్నాను. ప్రతి అమావాస్యకు ఆయన ఆచరిస్తున్నారు. ప్రతి అమావాస్యకి ఈ మహానుభావులు దాన్ని ఆచరిస్తున్నారు అని చెప్తున్నారండి. ऐसा अगर हम प्रत्येक महीने की अमावस्या को करते हैं तो पितृ हमारे ऊपर प्रसन्न होते हैं और जिस परिवार का पितृ नाराज होता है कोई भी देवता पितरों के बगैर हमारे ऊपर आशीर्वाद नहीं कर सकता, ना हमारा भला कर सकता। ఈ అమావాస్యకి ఈ విధంగా చేయడం వల్ల పితృలు శాంతిస్తారు. ఏ కుటుంబంలో అయితే పితృలు శాంతించరో అక్కడ ఎలాంటి దేవి దేవతలు కూడా సహాయం మనకు అందదు అని చెప్తున్నారండి. तीसरी प्रक्रिया है कुल देवता की, जो बहुत साधारण है। प्रत्येक परिवार का एक कुल देवता निश्चित होता है और साल में एक दिन उसका भी निश्चित होता है कि हम परिवार सहित उस देवता के दरबार में जाएं और उसकी पूजा करें। అదేవిధంగా కుటుంబ సంబంధంగా వస్తున్న కులదేవతకి కూడా అలాంటి కులదేవత దర్బార్లోకి కూడా వెళ్ళి అలానే వాళ్ళ పూజలు చేయమని చెప్తున్నారండి. ये 3 प्रक्रियाएं जो आपके सामने हमने स्पष्ट की हैं ये बिल्कुल भी पेचीदी नहीं हैं और ये 3 विशेष सूत्र जो हैं ये मनुष्य के जीवन की 3 विशेष जड़ें भी हैं। अगर हमारी जड़ मजबूत है तो हम जीवन में स्थिर रूप से जो भी करना चाहें, गृहस्थ जीना चाहें, धनवान बनना चाहें या योग के क्षेत्र में आगे बढ़ना चाहें तो कोई भी हमें रोक नहीं सकता है। ఈ 3 ప్రక్రియలు చేయడం వల్ల మనము పునాదుల నుంచి స్ట్రాంగ్గా అవ్వడం వల్ల ఎలాంటి ప్రక్రియలు చేయాలనుకున్నా ఎలాంటి సాధనలు చేయాలనుకున్నా ఆ సాధనలో ముందుకు వెళ్తూ ఉంటాము, ఎలాంటి ఆటంకాలు రాకుండా. अब आध्यात्मिक जीवन के क्रिया योग के विषय में थोड़ा सा बोलूँगा। क्रिया योग कुछ क्रियाओं के द्वारा संपन्न किया जाता है और मंत्र के माध्यम से भी संपन्न किया जाता है और निरंतर अभ्यास के माध्यम से भी संपन्न किया जाता है। लेकिन हमें विशेष ध्यान ये रखना चाहिए कि हम 2 दिन पहले जहाँ पर थे, जिस अवस्था में थे,
उस अवस्था से हमने ऊर्ध्वगति प्राप्ति की या नहीं की, ये अपना अध्ययन हमें स्वयं करना पड़ता है। कोई हमें नहीं बता सकता है कि कल से ज़्यादा ऊर्जा आपके अंदर आज है और आज से ज़्यादा ऊर्जा परसों है, ऐसा कोई हमें नहीं बता सकता। हमें स्वयं ही अध्ययन करना होता है। ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళడం కోసము క్రియాయోగా చేయొచ్చు, ఎన్నో అభ్యాసాలు చేయొచ్చు, నిరంతర సాధన చేయొచ్చు. కానీ వీటన్నింటిని చేస్తూ కూడా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు నా లోపల మార్పు వచ్చిందా లేదా, పురోగతి ఉన్నదా లేదా, దానికంటే ఎనర్జీ ఎక్కువ వచ్చిందా లేదా అనేది వేరే వాళ్ళు ఎవ్వరూ చెప్పరు, మనకు మనమే గమనించుకోవాలి. ఆ గమనించుకోవడం వల్ల మనం ముందుకు వెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా అనేది మనకు తెలుస్తుంది. विशेषकर जब भी हम ध्यान में बैठे हैं तो एक बात का विशेष ध्यान रखना चाहिए कि हमारे पास 2 फुट लंबा 2 फुट चौड़ा एक ऊन का आसन अति आवश्यक है। जैसे हम घर से बाहर निकलते हैं, बाथरूम से बाहर निकलते हैं, तो वस्त्र हमारे शरीर पे होना ही चाहिए। इसी प्रकार ध्यान के साधक को या किसी अन्य साधना के साधक को आसन का प्रयोग हमेशा करना चाहिए। సాధన చేసేవాళ్ళు కంపల్సరీగా పాటించవలసినది ఆసనము అని చెప్తున్నారండి. 2 అడుగుల వెడల్పు 2 అడుగుల పొడవుతోటి ఉన్న ఒక ఆసనాన్ని కంపల్సరీగా వాడండి. ఎలా అయితే మనము స్నానం చేసిన తర్వాత వస్త్రధారణ ఎలా చేస్తామో అలానే సాధకులకు సాధన చేసేటప్పుడు ఆ ఆసనం అనేది అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. मैं अपने सद्गुरुदेव से, समस्त देवताओं से, गुरु पंक्ति से आप सबके लिए एक बार फिर दोबारा आशीर्वाद मांगता हुआ, आप जिस क्षेत्र में भी हों, जहाँ भी हों, गृहस्थ में हो, आध्यात्म में हो, निरंतर ऊर्ध्व गति प्राप्त करते रहें। एक बार मेरे साथ बोलिए, जय श्री राम, జై శ్రీరామ్, जय श्री राम, జై శ్రీరామ్, जय श्री राम, జై శ్రీరామ్. हर हर महादेव। हर हर महादेव. పరమ గురువుంకో పరమ గురు మండలికి అందరి ఆశీర్వాదాలని తీసుకుంటూ ఆ మహానుభావులు ఆశీర్వాదాలని మనందరి వరకు చేర్చుతూ హర హర మహాదేవని, జై శ్రీరామ్ అని మనందరితో కూడా పలికించారు. ఆ మహానుభావులు గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. తదుపరి సంత్ సదానంద గిరి గారి అద్భుతమైన సందేశం కూడా తీసుకుందాం. వారి సందేశం కూడా తీసుకున్న తర్వాత మనం తదుపరి కార్యక్రమంలోకి వెళ్దాం. యస్య ద్విరత వక్రాద్యాః పారిషద్యాః పరశతతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వశ్రేణం తమాశ్రయే. యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రాన్వితా వీణ యా వీణావరదండమండితకరయా శ్వేత పద్మాసనాం యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిదేవై సదా పూజితః सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापः. ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्री हयग्रीव गुरुं उपास्महे. మా గురుదేవులైనటువంటి మహాంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని భూలోకంలోకి ఒక కొత్త వరవడిని అందరికీ సులభ జ్ఞానాన్ని అందించేదానికి వచ్చిన శ్రీమాన్ పత్రిజీ గారికి సాష్టాంగ నమస్కారాలు చెప్పుకొని ఎదురుగా కూర్చున్న ధ్యాన యోగులందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వర్తింపచేస్తున్న శ్రీ రెడ్డి గారికి, వారి టీంకు అందరికీ శత వందనాలు సమర్పించుకుంటూ
పత్రిజీ గారు డిపాచ్ అయిపోయారు ఈ మాట ఎందుకు వాడుతున్నారో నాకు అర్థం కాలేదు. మహాత్ములకు జన్మదినం మాత్రమే ఉంటుంది, దేహం వదిలిన కాలం ఉండదు. ఒక్క రాముడు వచ్చాడు, మన మనసులో ఆత్మారాముడై కూర్చున్నాడు. పత్రిరాముడు వచ్చాడు, మన శ్వాసలో నిలబడిపోయాడు. రాముడన్నా ఎప్పుడైనా ఈ కాల గర్భంలో ఎందరో మహానుభావులను మనం మర్చిపోయాం. ఈ అనంతమైన కాలంలో ఇట్లాంటి రాములు కృష్ణులు వస్తుంటారు పోతుంటారు, మర్చిపోయే ఛాన్స్ కూడా ఉందేమో కానీ పత్రిజీని మర్చిపోయేదానికి లేదు. ఎందుకంటే భూలోకంలో ఏ జీవి అయినా కానీ శ్వాస తీసుకోవాల్సిందే. శ్వాస ఉన్నంత వరకు పత్రి ఉంటారు. నేను అందుకే ఎక్కడ సమావేశాలు పెట్టినా, ఎంతమంది వక్తలు వచ్చి కూర్చున్నా ఒక్క కుర్చీని సపరేట్గా పెట్టమని చెప్తాను. అక్కడ పత్రి ఉన్నాడు అని. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కుప్కమస్తకాంజలి బాష్పవాయు పూర్ణ పరిపూర్ణలోచనం అని రామ కథ కానీ రాముని గురించిన విషయం కానీ చెప్పబడుతున్న చోట హనుమంతుడు ఎలాగైతే ఉంటాడో, ఎక్కడ ఇద్దరు ధ్యానులు లేదా ఒక్క ధ్యాని కూర్చొని ధ్యానం చేస్తుంటే ఆయన పక్కన పత్రి ఉంటాడు ఉంటాడు ఉంటాడు. లక్ష్మణరావు గారు అంటుంటారు, ఏదైనా కానీ 3 సార్లు అంటే అయిపోతుందని. ప్రతిదానికి ఆయన ఒత్తి చెప్తుంటాడు 3 సార్లు. ఆయన పత్రిజీ గురించిన ఈ పిరమిడ్ల గురించి ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు. పంటలు ఎక్కువ పండుతాయని సైంటిఫికల్గా నిరూపణ చేశారు. పిరమిడు పత్రి ఈ 2 ఇప్పుడు వచ్చిన కొత్త పదాలు కావు. మహా అంటే పత్రి గారు 30-35 సంవత్సరాల గురించి మీకు పరిచయం, పిరమిడ్లు పరిచయం. కానీ సనాతన భారతీయులు అందరికీ పత్రి పిరమిడు 2 కూడా లక్షల సంవత్సరాల నుంచి తెలుసు. మనం శివ పూజలు చేస్తామా? త్రిగుణం త్రిగుణాకారం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం. ఆ చెప్పే పత్రి ఏంది? బిల్వ పత్రి. మరి పత్రి ముందు నుంచి ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇంకా ముందు కూడా ఉంటాడు. అట్లాగనే పిరమిడ్లు అంటే ఎన్నో చోట్ల నేను ఇదే చెప్తాను. ఇది నాకు స్వయంగా తగిలిన బుద్ధి. పత్రిజీ గారితో కొంచెం విభేదించి ఆయన్ను దూషించి అంతా విన్న తర్వాత ఆయన చెప్పింది, అక్కడ ఒక పిరమిడ్ ఉంది, దాని కింద కూర్చొని నువ్వు మంత్రాలు చదువుతావో ఆసనాలు వేస్తావో ఏం చేస్తావో చేయి, ఒక్క 15 నిమిషాలు లోపల కూర్చొని రా అన్నాడు. 15 నిమిషాలే కదా అని లోపల కూర్చొని 3.5 గంటల తర్వాత బయటకు వచ్చా. నా బ్రెయిన్ వాష్ అయిపోయింది. పిరమిడ్ అంటే ఏందో అర్థమైంది. మనమంతా పూజిస్తాం శ్రీచక్రం మేరువు. మనమంతా బతుకుల్లో జీవితంలో ఒక్కసారన్నా పోయి రావాలనుకుంటాం మానస సరోవరం, కైలాస పర్వతం. ఈ 2 కాకపోయినా ప్రతిరోజు ఏదో ఒక గుడికి పోతాం, అక్కడ గర్భాలయంలో ఉన్న విగ్రహాన్ని చూస్తాం. ఈ గర్భాలయము, ఆ పర్వతము, ఈ శ్రీచక్ర మేరువు 3 ఒకటే. అదే ఇప్పుడు కొత్త రూపు ధరించి పిరమిడ్గా వచ్చింది. శ్రీచక్ర నిర్మాణం చేయాలంటే అమ్మవారి శక్తి కోణాలు 5, అయ్యవారి శక్తి కోణాలు 4, ఒకదాంతో ఒకటి కొలిగిడి అయితే 43 కోణాల అతి విచిత్రము అతి శక్తివంతము అయినటువంటి శ్రీచక్రం తయారవుతుంది. పిరమిడ్ కూడా సేమ్. పిరమిడ్కు 4 గోడలు ఉంటాయి, అవి శివశక్తి స్వరూపాలు. పిరమిడ్ పైన 4 త్రికోణాలు ఉంటాయి, ఆ త్రికోణాలు కలుసుకునే పాయింట్ కింగ్ చాంబర్ చోటు అనేది 5 కలిపితే అమ్మవారి శక్తులు. అది పిరమిడ్. ఆ పిరమిడ్ రహస్యం అట్లుంటుంది. ఆ పిరమిడ్ ధ్యానము అనే ఒక గింజను మన హృదయ క్షేత్రంలో పత్రిజీ గారు నాటారు. ఇంకా మన బాధ్యత ఆ గింజను మొక్కను చేయడం, మొక్కను చేసి దాన్ని మొలకెత్తిచ్చించి చెట్టుగా మార్చి దాని ఫలాలు తిరిగి మనమే పొందడం మన చేతుల్లో ఉంది. మహాత్ములంతా వస్తారు, ఇట్లా చేయండిరా అని చెప్తారు, చెయ్యి పట్టుకొని తీసుకొని పోరు. కానీ మన పత్రిజీ గారు వెంటబడి ఇప్పుడు వచ్చిన శ్రీమాన్ బివే రెడ్డి గారి చేత మొట్టమొదటి పిరమిడ్ కట్టించారు.
ఆయన హస్తవాసి ఎట్లాడుదో ఈ పొద్దు ఇన్ని లక్షల పిరమిడ్లు తయారైపోయినాయి. అట్లాగానే ఆయన శ్రీ రెడ్డి గారిని ఎన్నుకున్నారు ఇక్కడ. ఆయన ఆధ్వర్యంలో ఇంకా ఈ కార్యక్రమాలు ఇకే అకుంఠితంగా జరిగిపోతూనే ఉంటాయి. ప్రకృతికి మనం ఏమి ఇస్తామో ఆ ప్రకృతి తిరిగి మనకు అంతే ఇస్తుంది. ఏది కూడా గివ్ అండ్ టేకే కదా. సమయం తక్కువగా ఉంది కాబట్టి ఒక చిన్న 3 కథలు చెప్పి ముగిచ్చేస్తాను. మనం ఏమి ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఎక్కువన్నా వస్తుంది, తక్కువన్నా వస్తుంది, ఆ రోజే వస్తుంది, నెల తర్వాత అయినా వస్తుంది, సంవత్సరం తర్వాత అయినా వస్తుంది. తిరిగి రావడం గ్యారంటీ. ఒక ఊర్లో 2 మిత్రులు ఉన్నారంట. ఒక ఆయన బెల్లం వ్యాపారం చేసేవాడు, ఒక ఆయన జొన్నల వ్యాపారం చేసేవాడు. ఈ బెల్లం వ్యాపారం చేసేవాడు మోసగాడు. ఎవరికైనా సరే తూకంలో కొలతల్లో తక్కువ చేసేసి ఇచ్చే రకం. ఆ రెండో వాడు మటుకు చాలా న్యాయస్థుడు. కానీ ఇద్దరు మంచి మిత్రులు. ఒకసారి ఈ జొన్నల వ్యాపారి ఆయన దగ్గరికి పోయారు. నాయన కేజీ బెల్లం కావాలా అని డబ్బులు ఇచ్చి బెల్లం తీసుకున్నాడు. స్నేహితుడు అని కూడా చూడకుండా 100 గ్రాములు కొట్టేశాడు మనోడు. 900 గ్రాముల ముద్ద ఆయన చేతికి ఇచ్చాడు. ఈయనకేమి నమ్మకం, స్నేహితుడే కదా అని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంట్లో వాళ్ళ భార్య ఆ రోజు ఏదో సాంబార్లో వేయాలని ఒక 100 గ్రాములు తరిగింది. అక్కడ 800 గ్రాములు ముద్ద ఆడబెట్టేసింది. ఆ రోజు సాయంత్రం ఈ బెల్లం వ్యాపారికి తన కోళ్లకు జొన్నలు వేయాలని జొన్నలు కొనేదానికి ఈయన దగ్గరకు వచ్చాడు. ఒరే నాయన 1 కేజీ జొన్నలు ఇరా అన్నాడు. అదో ఇప్పుడే కట్టి తెచ్చి ఇస్తానని లోపలికి పోయాడు. కట్టి పొట్లం తెచ్చి ఇచ్చాడు. వీడు మోసగాడు కదా. పొట్లం చేతికి రాగానే డౌట్ వచ్చింది, ఇదేమో తక్కువగా ఉన్నట్లుంది, కేజీ లేదే అన్నాడు. కేజీ ఎందుకు లేదురా, కేజీనే నేను తూకం వేసి ఇచ్చాను అన్నాడు. లేదు తక్కువ ఉంది అన్నాడు. తక్కువ ఎట్లుంటుందరా, లోపలికి పోయాను, నీకు తూకం వేస్తామని చూస్తే కేజీ రాయి కనపడలే, పొద్దున్న నువ్వు ఇచ్చినావు కదా బెల్లం ముద్ద, అది పెట్టి తూకం వేస్తున్నాను. ఇప్పుడు ఏమైంది, వీడు తేలుకుట్టిన దొంగ. వీడేమో 100 గ్రాములు కొట్టేశాడు. ఇప్పుడు 200 గ్రాములు బొక్క. జో కర్తా హై వహీ వాపస్ ఆయేగా. మనం ఏం చేస్తామో ప్రకృతి మనకు అదే ఇస్తుంది. చెడ్డ చేస్తే చెడ్డ, అట్లాగని మంచి చేస్తే. ఒకనొక డాక్టర్ దంపతులు ఉన్నారంట. వాళ్ళ రిలేటివ్ మ్యారేజ్కి ఏదో ఊరికి కారులో వెళ్ళారు. తిరిగి వస్తూ ఉంటే కారు రిపేర్ అయిపోయింది. రాత్రి చీకటి పడింది. ఏ బండోడిని ఆపినా వెనక్కు రావడం లే. అట్లా బంధువుల ఇంటికి పోలేరు, ఇట్లా తమ సొంత ఇంటికి పోలేనంత దూరం వచ్చేసారు. ఏం చేయాలరా భగవంతుడా, ఈ అడవిలో చిక్కుకున్నాము, ఎవడొచ్చి ఏం చేసేస్తాడో, ఏ పులి వస్తుందో అని బాధపడుతున్న సమయంలో సైకిల్ మోటార్లో ఒక మనిషి వచ్చి బండి ఆపి, ఏంటమ్మా ఇంత రాత్రి సమయంలో ఇక్కడ ఆగిపోయారు అన్నారు. నాయనా మా బండి చెడిపోయింది అన్నారు. ఆ దేవుడు మంచోడమ్మా, నేను కార్ మెకానిక్ను అన్నాడు. వీళ్ళకు ప్రాణం లేసి వచ్చింది. ఆయన బయనెట్ తెచ్చాడు, తన మెకానికల్ షాప్ టూల్స్ అన్ని బయటికి తీశాడు. గంట సేపు పోరాడి మొత్తానికి ఆ బండిని చాలు చేశాడు. నాన్న మమ్మల్ని కాపాడవరా బాబు, నీకెంత ఛార్జ్ కావాలంటే అంత డబ్బులు తీసుకో అన్నాడు. అంటే ఆయన అంటాడు, ఇదే మీరు కనుక నా మెకానికల్ గ్యారేజ్కి వచ్చి ఉంటే నేను చేసిన దానికి డబ్బులు తీసుకుంటున్నాను. కానీ మా గురువు నాకు ఒక మాట చెప్పాడు, ఆపదలో ఉన్నవాడిని కాపాడాలంట, అక్కడ నాకు డబ్బుల ప్రసక్తి లేదు. మీరు ఇప్పుడు ఆపదలో ఉన్నారు, కాపాడాను, నేను 1 పైసా తీసుకోనని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇది జరిగి 6 ఏళ్ళు అయింది. ఈయన గ్యారేజ్ పనులు సరిగ్గా జరగకుండా పాపం ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఈ డాక్టర్లు మట్టుకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కొట్టుకొని ఓహో అని ఉన్నారు. ఈయన బాగా ఆర్థికంగా చితికిపోయాడు. ఈ మెకానిక్ ఆయన కర్మానికి తోడు మేజర్ యాక్సిడెంట్ అయింది. ఆ బంధువులందరూ వేరే హాస్పిటల్కి తీసుకుపోతే ఈయన బతికే ఛాన్సులే లేవు. మహా అయితే కనుక ఏమన్నా 2-3 రోజులు బతకచ్చు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకుపోండి డబ్బులు ఉంటే అన్నాడు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అయినా ప్రయత్నం చేస్తాం, కాపాడతాము అని ఆ బాడీని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి, బాబు ఒకప్పుడు బాగా బతికాడినా ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నాడు,
ఈ సూపర్ స్పెషాలిటీలో తప్ప బతకడని అందరూ అంటున్నారు, మీరు ఏమన్నా చేసి వాడి ప్రాణాలు నిలబెట్టండి అయ్యా అన్నారు. వాళ్ళు ఆ ముఖం చూశారు. ఆ మెకానిక్కే ఈ డాక్టర్లు. వాళ్ళ శక్తియుక్తులన్నీ వాడి 3 నెలలు కంటికి నిద్ర లేకుండా కాసుకొని వాడిని కాపాడారు. కాపాడిన తర్వాత ఆయనకు స్పృహ వచ్చింది, నన్ను కాపాడిన వాళ్లకు కృతజ్ఞతలు చెప్పుకోవాలా, డబ్బులైతే ఇయ్యలేను, నా దగ్గర కొంచెం ఒక ఇల్లు ఉంది, అది అమ్ముకొని ఆ డబ్బులు ఇస్తాను, ఎంత డబ్బులో చెప్పండి అన్నాడు. ఒరే వెరివాడా, మర్చిపోయావా? 6 నెలల కింద మమ్మల్ని నువ్వు కాపాడావు అడవిలో. ఇక్కడ డబ్బు ప్రధానం కాదు, నువ్వు ఆ పొద్దు మాకు ప్రాణదానం చేశావు, ఇది మా విద్య వైద్యము, మేము నీకు ప్రాణదానం చేశాం, నీ దగ్గర 1 పైసా తీసుకోము అన్నారు. భలా కిరాతో భలా ఐసా వాపస్ అయ్యాక. అట్లాగని విధి రాతను ఎవ్వరూ తప్పించుకోలేరు. కొంతమంది విమర్శకులు ఆయన ఏమో 270 దాకా ఉంటాను, 80 దాకా ఉంటాను అన్నాడు, ముందుగా పోయినాడే, మీ ధ్యానం ఏంది, బోనం ఏంది అని విమర్శిస్తారు మూర్ఖులు తెలియక. జాతస్య మరణం ధ్రువం అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో రెడ్డి గారే చెప్పారు. ఆయన నిర్వర్తించాల్సిన కార్యక్రమానికి కన్నా ఓవర్గా పనిచేసి ఓవర్గా చేసేసాడు. ఆయనకే వెక్స్ వచ్చింది. తన తర్వాత తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించుకునే గొప్ప గొప్ప భుజబలం ఉన్నటువంటి వాళ్ళు, తెలివి ఉన్నవాళ్ళు, రెడ్డి గారి లాంటి వాళ్ళు, లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళు, ఎంతమంది ఒక్కొక్కళ్ళని పేరు పెట్టి నేను చెప్పాలంటే చాలామంది ఉన్నారు. వాళ్ళందరి భుజస్కంధాల మీద ఆ భారం వేశాడు. నా తర్వాత నా పరంపర జరగాల్సిన పని లేదు, నా పరంపర చేసే ప్రతి ఒక్క ధ్యాని నా పరంపర అని చెప్పి వెళ్ళిపోయాడు అంతే. ఇంకా విధి నాటకం. ఒక సాఫ్ట్వేర్ భార్యాభర్తలు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన 3వ రోజు నైట్ డిన్నర్ పెట్టుకున్నారు స్పెషల్గా. వాళ్ళు తింటున్న సమయానికి దీనంగా ఒక గొంతు వినపడింది. గతి లేని పరిస్థితుల్లో అడుక్కుంటున్నాను, చాలా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టండి అని. వెంటనే ఆమె అన్నీ సర్దుతోంది ప్లేట్లో ఆయనకి ఇచ్చేదానికి. ఈ మొగుడు అన్నాడు, నీకు బుద్ధి ఉందా లేదా, ఆయన చూడు ఎట్లున్నాడో, బలంగా ఎత్తుగా ఉన్నాడు, ప్యాంటు షర్టు నీట్గా వేసుకొని ఉన్నాడు, ఈ అడుక్కోవడం ఒక పెద్ద ఫ్యాషన్ అయింది, పని చేస్తావరు, ఆడికి ఎందుకు పెట్టేది, ఆడబెట్టే అన్నాడు. అయ్యో ఆకలి అన్నాడండి, వాడు ఎవడైనా కావచ్చులే, ముందు పెడతాం, అది ఫ్రిడ్జ్లో పెట్టి రేపటికి తింటాం. ఈ దిక్కుమాల ఫ్రిడ్జులు రాబట్టే మనకు సగల రోగాలు. వండింది 3 గంటల లోపల తినడం లేదు కాబట్టే మనకు రోగాలు వస్తుండే. దాచిపెట్టి ఫ్రిడ్జుల్లో తింటాడు. సరే అనింది, ఆమె పెట్టేసింది, కానీ ఆ మనసు ఉండడంలే. వాళ్ళిద్దరి మధ్య మాట పెరిగింది. దానం ధర్మం చేయకపోతే మనం సంపాదించే లక్షలు దేనికి, నీకు 150,000, నాకు 150,000, ఒక్కడికి అన్నం పెట్టలేని ఈ డబ్బు ఎందుకయా అని ఈమె. కూడబెట్టాలా, రేపొద్దున మన కొడుకులు వస్తారు, మనవాళ్ళు వస్తారు, కూడబెట్టాలా. పెడతావు ఏ పొద్దో రోజు ఇక్కడనే వదిలిపెట్టి పోతావు. ఆ సంగతి తెలియవాడికి. ఈ మాట పెరిగిపోయింది. పొద్దున్నే లేచాక ఇద్దరు విడాకులు తీసుకున్నారు. చిలికి గానివాన అంటారే, ఏమీ లేదు విషయం, విడాకులు తీసుకున్నారు. ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య, పెద్దానికి విడాకులు. మన సనాతన సంస్కృతిలో విడాకుల వ్యవస్థ లేనే లేదు. జీవితాంతం కలిసి ఉండాలని చెప్తారు, అది జరగడంలే. సరే ఏమో వెళ్ళిపోయింది వేరే కంపెనీకి, ఆ ఊర్లో ఉండలేక వేరే ఊరికి వెళ్ళిపోయింది. ఇంకా పెద్ద ఉద్యోగం, 2 లక్షల ఉద్యోగంలో చేరింది. 6 నెలలు హ్యాపీగా గడిచినాయి. 6 నెలలు అయినాక ఆ కంపెనీకి సీఈఓగా ఒకడు వచ్చాడు, యంగ్ మ్యాన్. ఆమెకు ఈమెకు ఇద్దరి మధ్య కొంచెం అనుబంధం కలిసింది. ఆమె తన గురించి చెప్పింది, నాకు ఇంతకు ముందే పెళ్ళైంది, ఆ మొగుడు సరైన బుద్ధి లేనోడు కాదు, డబ్బులు ఉండే కానీ దానా ధర్మాలు చేయడు, డబ్బులు ఉండే కానీ పూజా పునస్కారాలు చేయడు, కనీసం వాడి కోసం వాడు బాగుండేదానికి వాడు కనుక్కునే ధ్యానం కూడా చేయడు. ఆ 3 రోజుల్లోనే వాడి బతుకు తెలిసిపోయింది, విడాకులు ఇచ్చాను అనింది. మళ్ళీ ఏం చేస్తావు అంటే, నిన్ను పెళ్లి చేసుకుంటాను అనింది. ఓకే, నాకు కూడా ఇష్టము అన్నాడు. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు కూడా 3వ దినం భోంచేస్తా అంటే మళ్ళీ దీనంగా ఒక గొంతు వినపడింది, అమ్మ చాలా ఆకలి అవుతుంది, అన్నం పెట్టండి అని. ఆ మొగుడు అన్నాడు,
మనం కావాలంటే మళ్ళీ వండుకొని తినచ్చు, ఈ వేడి పదార్థాలు అన్నీ నీది నాదే కలిపి పెట్టు, వాడు ఎంత ఆకలిగా ఉన్నాడో మన ఇద్దరిది కలిపి తిని వాడు తృప్తిగా ఉంటాడు అన్నాడు. ఆమె అనుకునింది, ఆహా ఆ మొగుడుగాడు అట్లా ఈ మొగుడుగాడు ఇట్లా అని మొత్తంగా ప్లేట్ తీసుకొని పోయి బయటికి పోయింది. ఆయనకి వేసింది, వేసి లోపలికి వచ్చి లబ్బమని ఏడుస్తా కూర్చున్నది. అదెందుకు ఏడుస్తాండావు అంటే, ఆ వచ్చిన బిచ్చగాడు ఎవడో కాదు నా పాత మొగుడు అని. ఈయన అన్నాడు, సృష్టి చాలా విచిత్రంగా ఉంటుంది, విధి మామూలుగా ఉండదు, అసలు నేనెవరో నువ్వు అసలు ఏ పొద్దున్నా నా బ్యాక్గ్రౌండ్ ఏందో అడిగావా, నేనెవరో తెలుసా అన్నాడు. అవును మర్చిపోయాను, ఇప్పుడు చెప్పు ఎవరు నువ్వు అన్నాడు. ఆ పొద్దు మీ ఇంటికి బిచ్చానికి వచ్చిన బిచ్చగాడిని నేను అన్నాడు. మనం సాధనలు చేస్తాం, డబ్బులు సంపాదిస్తాం, ఎంతెంతో చదువులు చదువుతాం, గర్వపడకుండా వినయంగా ఉండేదానికి నేర్చుకోవాలి. వినయం అన్నిటికన్నా ముఖ్యమైనది. టైం ఉంటే ఇంకొక చిన్నది చెప్పి విడుదల చేస్తాను, చెప్పొచ్చా? ఒకసారి ఈ చేతిలో ఉండే వేళ్ళు ఒకదానికొకటి కొట్టుకున్నాయంట. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని. ముందు ఈ తంబుగాడు లేచి నిలబడినాడు. ఎక్కడైనా విక్టరీ చూపించాలంటే ఇట్టంట, నేను లేకపోతే మీరు బరువులు ఎత్తలేరు, అసలు ఏదైనా రాతకోతలు జరిగితే సంతకం పెట్టాలంటే అంగుఠా నిషాన్ పెట్టాలా, నా అంత గొప్పడు ఎవడు లేడు అని ఈడన్నాడు. ఈడు లేచాడు చూపుడు వేలుడు. ఏది చూపించాలన్నా ఏది చెప్పాలన్నా రే అట్లా చేయి ఇట్లా చేయి అని చెప్పి కమాండ్ చేయాలన్నా ఆ అధికారం అంతా నా దగ్గర ఉంది. నేను నేను అని చెప్పుకోగలిగిన వాడిని నేను, నా అంత గొప్ప నీదేముందిరా అన్నాడు ఈడు. ఒకడికి బలం ఉంది, ఒకడికి అధికారం ఉంది. ఈ మధ్యలో వాడు లేచాడు, మీ అందరికన్నా పొడుగ్గా ఉండ, నాకు ఈ పక్క ఇద్దరు ఈ పక్క ఇద్దరు ఉండారు, రాజులు పోతా అంటే వెనకల సైనికుల్లాగా మీరుంటారు, నా అంత గొప్ప ఇంకోటి లేడు అని వాడి డబ్బా వాడు కొట్టుకున్నాడు. ఇంక ఉంగరం వేలోడు వచ్చాడు. కొంచెం డబ్బులుంటే ముందు ఉంగరం ఏలుకేసుకుంటారు, సంపదకు మూల కారణం నేను కాబట్టి నా అంత గొప్ప లేదు అన్నాడు. పాపం ఈ చిటికెనేలు ఏం మాట్లాడలే, అది పొట్టిది కదా పాపం, దీని బతికేంది ఇంతకెత్తుంది ఇదేం మాట్లాడుతుందిలే, మనం కొట్టుకుంటాము. ఇంకా మళ్ళీ ఈ రెండు చేతులు బయలుదేరినాయి. ఒరే మా భుజాల దగ్గర నుంచి కొస్సలో పడి ఉండారు, మీరు ఇంత అంటారు, నేను కదలకపోతే మీరు ఆడికి కదులుతారా అని ఈ చేతులు గొడవ పెట్టుకున్నాయి. చేతులు గొడవ పెట్టుకుంటే ఈ మొండమనింది, నేను ఒక దాన్ని ఉండబట్టి కదా మీ ఇద్దరు ఉండారు ఈ పక్క, నేను గొప్ప. ఈ కొట్టుకొని ఆఖరికి ఇది ఇట్లా తేలేటట్లేదు, మనల్ని పుట్టించిన బ్రహ్మ దగ్గరికి పోతాం, వాడైతే చెప్తాడు ఎవడు గ్రేటు అని. వీళ్ళిద్దరు కలిసి బ్రహ్మ దగ్గరికి పోయారు, నమస్కారం పెట్టారు. ఏమయ్యా వచ్చారు అన్నారు. ముందు మా 5 వేళ్లలో ఎవరు గొప్ప చెప్పు అన్నాడు. అసలు నీ సమస్య ఏంటి అన్నాడు. అంగుట వేసేది నేను కదా, ఏం కావాలన్నా ఈ చెయ్యి లేకపోతే పని చేయదు కదా, బాణాలు వేయాలంటే ఈ ఏలు ఉండాలా, ఏకలవ్యునికి ఈ ఏలే తీసుకున్నారు కదా, సో ఐఆమ్ గ్రేటు అని మళ్ళీ అదే చదువుతాడు, ఎవరిది వాడిని చెప్పుకోరు. ఆ చిటికిన వేళ మరి వీళ్ళంతా ఇంత మాట్లాడుతుంటారు, నువ్వేం మాట్లాడలేదు అంటే నా బతుకు ధన్యమైపోయింది బ్రహ్మదేవా అన్నాడు. ఎందుకయ్యా అంటే ఇప్పుడు రాగానే మేము నమస్కారం పెట్టాం కదా, నమస్కారం పెడితే ముందు నేనే కదా మిమ్మల్ని చూసింది, వీళ్ళంతా నా వెనకబడి ఉన్నారు, డబ్బు లేదు, గొప్పతనము పెద్దరికము లేదు, అధికారము లేదు, బలము లేదు, నిన్ను చూసుకునే మహత్తర భాగ్యం నాకు కలిగింది అని వినయంగా చెప్తూ గొప్పోళ్లకు ఋషులకు మునులకు దేవుళ్లకు ఎవరికి నమస్కారం పెట్టినా ముందు నేను వాళ్ళని దర్శించుకుంటోండా. రెండవది పెళ్ళై సప్తపది నడిచేటప్పుడు భార్యాభర్తల్ని ఇద్దరినీ కలిపేది నేనే అని చెప్పిందంట. తో ఎంత ఉన్నా మనం అణిగి మణిగి ఉండాల. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇక్కడ నేను చూస్తున్నాను. తనకెన్నో సంస్థలు ఉన్నప్పటికీ ఆ పనులన్నింటినీ పక్కన పెట్టి ఇంతటి కార్యక్రమాన్ని ఒంటి చేత్తో నడుపుతున్నారు విజయ భాస్కర రెడ్డి గారు. గట్టిగా ఆయనకు ఒకసారి క్లాప్స్.
ఈ 11 రోజులు ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలని, ఇంకా వేల మంది వచ్చి పోవాలని ఆయన ఆశయం. రోజుకు 1,00,000 మందికి భోజనం పెట్టాలని, ఈ 10 రోజుల్లో 10 లక్షల మందికి భోజనాలు పెట్టాలని ఆయన సంకల్పం చేసుకున్నాడు. ఇంకా మీ వాళ్ళనందరినీ రప్పించండి. సమిష్టిగా ధ్యానం చేసే వచ్చే శక్తి చాలా గొప్పది. వ్యష్టిగా చేసేదానికన్నా సమిష్టి శక్తి గొప్పది. ప్రపంచంలో సాయి మన పత్రిజీ గారి పేరును అలాగే నిలబెడతాం, ఈ సంస్థను ఇలాగే ముందుకు తీసుకెళ్తామని అందరూ అనుకుంటూ జై శ్రీమన్నారాయణ. సంత్ సదానంద గిరి గారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతో చక్కని కథ రూపంలో మనందరికీ నవ్విస్తూ అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తూ మరి ఈరోజు ఎంతో మంచి మెసేజ్ మనందరం తీసుకున్నాం వారి దగ్గర నుంచి. జగదీష్ బాబా వారికి అలానే సంత్ సదానంద గిరి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఈరోజు మరొక ప్రత్యేకత ఉంది. ఈరోజు జగదీష్ బాబా వారి జన్మదినం కాబట్టి మనందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. అయితే మన స్టైల్లో మనం చప్పట్లు కొట్టి తెలియజేసాము, కాకపోతే మరి ఇంకొంచెం ఆధ్యాత్మికంగా ఇంకొంచెం మనం డివైన్ స్టేట్లోకి వెళ్ళి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. ఇక్కడ మనకు వేద పండితులు ఉన్నారు, సో వారి భాషలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. స్వామివారి యొక్క జన్మదినాన్ని మనందరికీ హ్యాపీ బర్త్డే తెలుసు. సంస్కృతంలో కూడా జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక పాట ఉంటుంది, చిన్న పాట, దానికి తాళంతో పాటు మనం పాడుకుందాం. జన్మదినమిదం ఐ ప్రియ సఖే, జన్మదినమిదం ఐ ప్రియ సఖే, శంతనోతు తే సర్వదాముదం, శంతనోతు తే సర్వదాముదం, ప్రార్థయామహే భవశతాయుషీ, ప్రార్థయామహే భవశతాయుషీ, ఈశ్వర సదా త్వాంచ రక్షతు. అందరు కొట్టాలి, ఈశ్వర సదా త్వాంచ రక్షతు. జన్మదినమిదం ఐ ప్రియ సఖే, జన్మదినమిదం ఐ ప్రియ సఖే, శంతనోతు తే సర్వదాముదం, సర్వదాముదం, పుణ్యకర్మణా కీర్తిమర్జయా, పుణ్యకర్మణా కీర్తిమర్జయా, జీవనం తవా భవతు సార్థకం, జీవనం తవా భవతు సార్థకం. చాలా సంతోషం గురువుగారు, ఇద్దరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేసి ఎంతో జ్ఞానాన్ని మాకు అందించినందుకు మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాము.